సాధారణంగా మనిషి గుండె వేగం నిమిషానికి 72 సార్లు. కానీ ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు మాత్రం ఆ వేగం విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకా మాట్లాడితే కొంతమందికి ఏకంగా హార్ట్అటాక్ వచ్చి చనిపోతారు కూడా. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ప్రమాదంలో ఉంటే గుండె వేగం ఎందుకు పెరుగుతుంది? ఈ వీడియోలో మీకోసం. ఏదైనా ఒత్తిడితో కూడిన పని చేస్తున్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన మెదడులోని అమిగ్డిలా అనే పార్ట్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఒత్తిడికి సంబంధించిన సమాచారాన్ని అమిగ్డిలా నేరుగా హైపోథాలమస్ అనే మరో భాగానికి పంపిస్తుంది. హైపోథాలమస్ ఆ సిగ్నల్స్ ని గ్రహించి అక్కడ్నుంచి పారిపోవాలా లేక ఒత్తిడిని ఎదుర్కోవాలా అనే నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. అయితే పారిపోవాలనుకున్నా లేదా ప్రమాదాన్ని ఎదుర్కోవాలనుకున్నా నిర్ణయం ఏదైనా సరే వెంటనే శరీరంలో అడ్రినలిన్ విడుదలవుతుంది. ఈ అడ్రినలిన్ స్థాయి పెరగడం వల్ల శ్వాస తీసుకునే వేగం పెరుగుతుంది. దాంతో బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగి గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా ఎక్కువవుతుంది. దీనివల్ల శరీరంలోని కణాలకు ఆక్సిజన్, గ్లూకోజ్ ఎక్కువగా చేరి శక్తినందిస్తాయి. దీనివల్ల పారిపోవడానికి లేదా పోరాడడానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అయితే ఈ సమయంలోనే ఎవరిదైనా గుండె బలహీనంగా ఉంటే ఆ ఒత్తిడిని తట్టుకోలేక హార్ట్అటాక్ వంటి సమస్యలొస్తాయి.